గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీతత్త గురుభ్యో నమః. ముందుగా వశీకరణ విద్య గురించి తెలుసుకునే ముందు ప్రతి వ్యక్తిలో ఎటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయో చూద్దాం. వశీకరణ విద్యలు ఎందుకు ఉపయోగపడతాయి? మనం అనుకునే వశీకరణ విద్య అసలు పనిచేస్తుందా? గృహశాస్త్రంలో ఉన్న వ్యక్తి వశీకరణ విద్యలో అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటారా? మరి వశీకరణ విద్య నేర్చుకునే సాధకుడుకు ఈ విద్య ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఏదో మంత్రము లక్షలు జపం చేస్తూ ఉంటే హోమము యజ్ఞము చేస్తే పని అవుతుందా? ఎవరు నీ మీద లక్షలు జపం చేస్తే, ఎవరు నీ మీద హోమం చేస్తూ ఉంటే నువ్వు కోరుకునే కోరికలు నెరవేరుతాయా? మరి ఎలా నెరవేరుతాయి? ఎప్పుడు నెరవేరుతాయి? ఇంకేవేవో ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఆధ్యాత్మిక విద్యలు అనేవి ఎలా ఉంటాయి? ఆధ్యాత్మిక విద్యలలో ఏ విద్య అయినా సరే 3 దశల్లో ఉంటుంది. ముందుగా మొదటి దశ వశీకరణ విద్య యొక్క 3 దశల గురించి తెలుసుకుందాం. మొదటి దశ కామ్య కోరికలు, అనగా మనం కోరుకునే కోరికలు, మన యొక్క ఇతి బాధలు, మానసిక సంకల్పాలు, అనగా తలపెట్టిన పనులు నెరవేరుతాయి. ఇది ఆకర్షణను పెంపొందిస్తుంది. రెండవ దశలో సమస్త మనుషులకు, జీవులను వశీకరణతో స్తంభన చేయవచ్చు. ఈ దశలో కుండలిని సిద్ధించాలి. కుండలిని శక్తి జాగృతి పొంది సప్త చక్రాలలోనికి సుషుమ్న మార్గము ద్వారా కుండలిని శక్తి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. మూడవ దశలో దైవం వశమవుతుంది. కుండలిని సహస్రాశ్రమునకు చేరి సమస్త కర్మలు నశిస్తాయి. ఈ తదుపరి దయదర్శనం జరుగుతుంది. ఈ స్థితిలో సాధకుడు సమస్త విద్యలు సిద్ధిస్తాయి. ఈ వశీకరణ విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకునవచ్చును. దీనిని ఆకర్షణ విద్య అని కూడా అంటారు. వాస్తవానికి అందరికీ నేర్చుకోవాలి అని మనసులో ఉంటుంది కూడా. ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాలి అని ఎవరికి ఉండదు చెప్పండి? వశీకరణ విద్య నేర్చుకునే సాధకుడికి ఎటువంటి ఉపయోగం కలుగుతుందో చూద్దాం. వాస్తవానికి సాధకునకు తన శరీరము, మనసు, ఇంటి వాతావరణము పూర్తి ప్రశాంతంగా మారుతుంది. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా జీవిస్తారు. ఈ వశీకరణ విద్యను సంకల్పములు నెరవేరడం కొరకు నేర్చుకోవచ్చు. సిద్ధి పొందిన సాధకులకు తనలో ఆత్మశక్తి మరియు ఆకర్షణ శక్తి అద్భుతంగా పెంపొందబడుతుంది. తను కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. కామ్య కోరిక మనసులో పుట్టగానే నెరవేరడం మొదలు పెడుతుంది. సాధకుడు ఆశ్చర్యానికి గురి కూడా అవుతాడు. నువ్వు శత్రువు అనుకున్న వ్యక్తి ఆకస్మికంగా మిత్రుడిగా మారుతాడు. సాధకుని యొక్క వాక్కు శాసనంగా మారుతుంది. ప్రవర్తన విధానము, ఆలోచన విధానము మారుతుంది. బుద్ధి వికసిస్తుంది. మంచి బుద్ధి, మంచి అలవాట్లు అలవడతాయి. ప్రతి ఒక్కరిని ప్రేమించే తత్వము అలవడుతుంది. తీయటి మానవత్వము, మాటలు మాట్లాడడం అలవాటు అవుతుంది. సమాజంలో విలువ పెరుగుతుంది. కోరుకున్న వ్యక్తితో, అనగా మన ఆలోచన విధానమునకు సరిపడా వ్యక్తితో వివాహము జరుగుతుంది. వ్యాపారము లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారులతో సహా అందరూ గౌరవంగా చూస్తారు. శరీరము ఆరోగ్యవంతంగా మారి సప్త చక్రాలు కుండలిని సాధనకు సిద్ధమవుతాయి. జాతకంలో మార్పు వస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే భావన పోతుంది. ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తారు. ఆధ్యాత్మిక శక్తి అంటే నీలో ఉన్న అతీత శక్తిని ప్రేరేపిస్తుంది. వికసింపచేయడమే, అంతేగాని ఎక్కడి నుంచో రావు. ఇవి ఇన్ని సాధన చేస్తున్నప్పుడు కాలక్రమంలో సహజంగా సిద్ధిస్తాయి. ఈ విద్యకు ఆ శక్తికి అంత ప్రభావం ఉంటుంది. ఇవి అన్ని చిన్న చిన్న మార్పులు మాత్రమే. అసలు సాధకుని యొక్క ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది. వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులతో సహా సమస్త జబ్బులు నయమైపోతాయి, కరిగిపోతాయి. సాధకుడు వశీకరణ విద్యతో మొదలుపెట్టి సమస్త విద్యలు, అనగా సూక్ష్మ శరీరయానము, నీటి యందు తేలడము, గంటల తరబడి భూగర్భంలో సమాధి స్థితిలో అయ్యే విద్య, గాలిలోనికి లేవడము, దూరదృష్టి, అనగా 3వ కన్ను తెరుచుకోవడము, అతీత లోకాలకు విహరించడము, అలోకాలకు దృశ్యాలను దర్శనం చేసుకోవడము, దూర శ్రవణము, పరకాయ ప్రవేశ విద్య, సిద్ధులు సిద్ధించి బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మ విద్యతో కైవల్య సిద్ధి పొంది, అనగా కపాల మోక్షము, అనగా
మన పంచ ప్రాణాలు బ్రహ్మరంధ్రము నుండి వెళ్ళి బ్రహ్మలో ఐక్యమవ్వడము పొందుతాడు. బ్రహ్మజ్ఞానము పొందిన ఒక సాధకుడి వల్ల అటు 7 తరాల వారు ఇటు 7 తరాల వారు మోక్ష మార్గంలో నడిచి మోక్షమునకు అర్హులవుతారు. మరి ఎటువంటి కోరికలు కోరుకోవాలో చూద్దాం. సహజంగా ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అంటే, ఏ వ్యక్తి అయినా సరే తన వ్యాపారంలో కానీ, తన ఆరోగ్య విషయంలో కానీ, తన కుటుంబం పట్ల శ్రద్ధ వహించినప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే ఆ సమస్య ఉండకూడదు అని అనుకుంటాడు. అటువంటి సమస్యలు ఆధ్యాత్మిక విద్యలు నేర్చుకున్న వ్యక్తికి పుట్టవు. ఇటువంటి సమస్యలు ఆధ్యాత్మిక విద్యలు నేర్చుకున్న వ్యక్తికి పుట్టవు. ఒకవేళ సమస్య పుట్టిన వెంటనే తీరిపోతుంది. ఎటువంటి ఆహారం తీసుకోవాలి, సాధన మొత్తంలో అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయము ఇది. ఈ విషయంలో మీ అందరికీ తెలిసింది. సాత్విక ఆహారము తీసుకోవాలి. మద్యము మాంసము తీసుకునే వ్యక్తి కన్నా సాత్విక ఆహారము తీసుకునే వ్యక్తికి ఆధ్యాత్మిక విద్యలు చాలా తక్కువ సమయంలోనే సిద్ధిస్తాయి. తాత్విక ఆహారము కూడా తక్కువ స్థాయిలో, అనగా యోగాహారము తీసుకోవాలి. ఉపవాసాలు చేయవలసిన అవసరము లేదు. ఆహార విషయంలో ఎందుకు ప్రస్తావన తీసుకువస్తున్నాము అంటే, వామాచారంలో ఆహార నియమములు మొత్తము మద్యమాంసం మైదానాల మీదే ఆధారపడి ఉంటాయి. శరీరము విపరీతమైన శక్తివంతంగా మారి బరువు పెరిగి రజోగుణంతో సాధన చేస్తారు. అంతకు మించి ప్రస్తావన అవసరం లేదు. ఇప్పుడు ప్రతి విషయాన్ని చాలా తక్కువ స్థాయిలో వివరిస్తూ వస్తున్నాను. ఎందుకు అంటే, ఈ విషయాన్ని వివరించాలన్నా సరే సుమారు 10-15 పేజీలు పడుతుంది. రాస్తుంటే కొద్దీ వస్తూనే ఉంటుంది. నేను తక్కువ స్థాయిలో సాధకులు పాఠకులు అసలు విషయము గ్రహించగలిగారు అని అనుకుంటున్నాను. ఈ విద్యను పిల్లలకు కూడా నేర్పించవచ్చు. ముందుగా పిల్లలకు సాత్విక ఆహారము అలవాటు చేయడం మంచిది. మానసికంగా అనగా మన యొక్క ఆలోచనల మీద కూడా మన శక్తి ఆధారపడి ఉంటుంది. చెడు ఆలోచనలను అదుపు చేసుకోవాలి. ఇతరులకు కీడు చేయాలి అనుకునే కోరికలు నెరవేరవు కాదు కదా. ఆ యొక్క కీడు చేయాలి అనే ఆలోచన ప్రభావంతో మన శక్తి నశించిపోతుంది. ఇతరులకు ఎప్పుడైతే మనం మంచి జరగాలి అనే ఆలోచనతో ఉంటామో, ఆ ఆలోచన వలన తెలియని ఆహ్లాదకరమైన ఆనందము కలుగుతుంది. ఆ సమయంలో కూడా సాధకుడి యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. సాధనలోనే కాకుండా ఇటువంటి మంచి ఆలోచనల్లో కూడా సాధకుల యొక్క ఆత్మశక్తి రెట్టింపు అవుతుంది. మంచి ఆలోచనలు అనేవి సాత్విక ఆహారం తీసుకుంటూ సర్వగుణం అలవర్చుకుంటూ శాంతి మార్గంలో నడిచే ప్రతి వ్యక్తికి వస్తాయి. మనిషి యొక్క ఆలోచన వ్యవస్థ, వారి యొక్క ఆహార నియమాల, శరీర ఆరోగ్యము, మానసిక పరిస్థితులు, బుద్ధి కుశలత మీద ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి సాధారణ వ్యక్తులు కానీ సాధకులు కానీ వారి యొక్క ఆలోచన విధానము ఎప్పుడు శ్రావ్యంగానే ఉంటుంది. అందరికీ మంచి చేయాలి అనే ఆలోచన ధోరణితోనే జీవిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో పరిస్థితుల్లో కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొన్ని సమయాల్లో దేహానికి రాక్షస ప్రభావము, నెగిటివ్ ఎనర్జీ పడుతుంది. ఆ యొక్క ప్రభావము అక్కడ ఉండే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి రాక్షస ప్రభావము దేహంకు చేరినప్పుడు ఎన్నో చెడు ఆలోచనలు పుడతాయి. ఆ సమయంలో సాధకుడు విచక్షణ జ్ఞానంతో తనలో కలిగిన తన యొక్క మార్పును గ్రహించే కొద్దీ రోజులు సాధన తీవ్రం చేసి తనలో పుట్టిన ఈ యొక్క రాక్షస ప్రభావాన్ని, నెగిటివ్ ఎనర్జీని చేసుకోవచ్చు లేదా దహింప చేయవచ్చు. ఈ విషయము కొంతమంది వ్యక్తులకు నమశక్యం కాకపోవచ్చు. మీ మనసులో వశీకరణ విద్య గురించి ఉన్న ఆలోచనలు తీసివేయండి. మీకు మంచి జరిగే సంకల్పము నెరవేరాలి అనుకోండి. ప్రపంచంలో జరిగేది అంతా సహజ సిద్ధమైన ప్రక్రియ, కానీ మనము భ్రమపడుతున్నాము. ఈ వ్యాసంలో కూడా నేను విద్య గురించి వ్రాసాను కానీ చెప్పాను, కానీ విద్య యొక్క టెక్నిక్స్ రాయలేదు. ఎందుకు అంటే, ఎంతోమందికి యోగా గురించి, ప్రాణాయామం గురించి, ఆసనాల గురించి సహజ పరిజ్ఞానము ఉంటుంది. సాధన చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, శరీరం యొక్క విద్యలకు సంసిద్ధం అవుతుంది. ఇక్కడి వరకు గురువు లేకుండా చేసుకోవచ్చు. తర్వాత ఏ విద్య సిద్ధించదు. ఒకవేళ కొన్ని సిద్ధులు కలిగినా ఏవైనా సిద్ధులు కలిగావో తెలుసుకోలేరు. సిద్ధులు కలిగిన విషయమును
కలిగేది వాటి యొక్క ప్రభావము విధానము తెలుపగలిగేది ఈ ప్రయోగము వికటిస్తే ఎదుర్కొనగలిగే విధానము కూడా వివరించేది గురువు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ గురువుని ఆశ్రయించాలి. ఉదాహరణకు కత్తి కనుక్కొని సాధన చేస్తే రాదు. కత్తిని తిప్పే విధానము వివరించి తెలుపగలిగిన గురువు మాత్రమే. గురువు యొక్క అవసరము ఎంత అంటే ఎంతో ఉంటుంది. నేను గత వ్యాసము వశీకరణ విద్య గురించి నా సొంత అనుభవాలు సొంత మాటల్లో చెప్పినప్పుడు ఎవరో సాధకుడు వ్యాకరణము లేదు, సాహిత్యము లేదు, ఇంకా ఏవేవో గ్రామర్ పదాలు లేవు అని కామెంట్లో పెట్టారు. నేను పండితుడను కాను. నా సొంత మాటల్లో సొంత అనుభవాలలో గుర్తుపెట్టుకుని పదాలలోకి రాస్తున్నప్పుడు భాషా పరిజ్ఞానము ఈ విధంగానే ఉంటుంది. గత వ్యాసంలో తప్పులు ఉంటే క్షమించండి అని అడగలేదు, ఎప్పుడు అడుగుతున్నాను. తప్పులుంటే తప్పుగా అనిపిస్తే క్షమించండి, మీకు నచ్చితే వినండి, లేదు అంటే ఈ పోస్టుని ఇంతటితో వదిలేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరింత విషయ పరిజ్ఞానము మరో వీడియోలో చెప్పుకుందాం. సెలవు మరి.